హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 9 ఈ రోజు ఎపిసోడ్కి సంబంధించి మొదటి ప్రోమో అయితే వచ్చిందనమాట. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా మీరు చూసుకుంటే ప్రోమోలో మన బిగ్ బాస్ వచ్చేసి ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతుంది అని అయితే చెప్తున్నాడు అనమాట. సో కంటెస్టెంట్స్ అందరూ గార్డెన్ ఏరియాలో ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. సో గార్డెన్ ఏరియాలోకి పిలిచి కంటెస్టెంట్స్ని సో ఈ వారం నామినేట్ అయిందని చెప్పి పేర్లైతే చెప్పలేదు. మనకి ఎపిసోడ్‌లో ఏస్తారు అది. సో అందరి పేర్లు చెప్పినట్టున్నారు. సో అందరూ షాక్ అవుతున్నారనమాట. సో అయితే రీతూ చౌదరి ఏమో సంజన గారిని అడుగుతుంది. సంజన గారు మీ పేరు కూడా చెప్పారా? మీరు కూడా నామినేట్ అయ్యారా అని. సో అప్పుడు భరణి శంకర్ గారు అను శ్రీజ యెస్ అందరూ నామినేట్ అయ్యారు. రాము తప్ప. రాము క్యాప్టెన్ కదా! సో అందుకే రాము తప్ప అందరి పేర్లు చెప్పినట్టున్నారు బిగ్ బాస్. సో అలా అందరినీ నామినేట్ అయితే చేసినట్లయితే మనకు తెలుస్తుందన్నమాట. సో ఇక ఆ తర్వాత అందరూ షాక్ అవుతున్నారు. సో ఇదేంటి అందరినీ నామినేట్ చేయటం ఏంటని చెప్పి. సో దాని తర్వాత మనకి బిగ్ బాస్ ఏం చెప్తున్నాడంటే ఏంటో గార్డెన్ ఏరియాలో మంచం వేశారు. సో ఒక చిన్న టాస్క్ లాంటిది అయితే పెడుతున్నారనమాట. ఒక బెడ్ వేసి సో ఏం చెప్తున్నారంటే బిగ్ బాస్ ఈ వారం ఇమ్యూనిటీ పొందినవారు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండైరెక్ట్గా చెప్తున్నారనమాట మనకి. సో అందరూ అలా బెడ్ మీద అయితే కూర్చున్నారు కంటెస్టెంట్స్ అందరూ. అమ్మాయిలు ఒక పక్క, అబ్బాయిలు ఒక పక్క. సో వాళ్ళల్లో కొంతమంది ఆ బెడ్ మీద నుంచి కొంతమందిని దించాలన్నమాట. సో దించితే వాళ్ళు ఇమ్యూనిటీ నుంచి తప్పుకుంటారు. బెడ్ మీద ఎవరు ఎక్కువసేపు ఉంటే సో వాళ్ళు ఇమ్యూనిటీకి కొంచెం దగ్గరగా వస్తారన్నమాట. సో ఇదంతా జరుగుతుంది. సో మనకొచ్చేసి సో ముందుగా ఎవరిని మీరు దించాలనుకుంటున్నారు పాయింట్స్ చెప్పండి అని అంటే మన తనుజాను ఎవరో కొంతమంది సో ఇమాన్యుయల్ అని అరుస్తున్నారు. సో ఇమాన్యుయల్ ఏమో సో నేను కూర్చుంటేనే ఊరికే అదే గోల్డెన్ స్టార్ రాలేదు కదా అని అంటున్నాడు. సో అదనమాట. ఇక వచ్చేసి మన పవన్ కళ్యాణ్ వచ్చేసి రీతూ చౌదరిని దించడానికైతే ట్రై చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ నేను గేమ్ ఆడలేదా, గేమ్ బాగానే ఆడాను కదా, నన్ను దించకు అని అంటుంది రీతూ చౌదరి వచ్చేసి. సో ఫైనల్లీ ఇక అలా ఇది టాస్క్ అయితే కొనసాగుతుందన్నమాట. అండ్ మధ్యలో బిగ్ బాస్ వచ్చేసి ఎవరైతే మంచం మీద ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు ఇమ్యూనిటీకి దగ్గరగా అవుతారు అని చెప్తున్నారన్నమాట బిగ్ బాస్ వచ్చేసి. అండ్ ఏంటో డిఫరెంట్గా ప్లాన్ చేశారు. బట్ ఓకే. సో ఈ సీజన్ వాళ్ళు చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు అబ్బా. అందులో మాత్రం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. చాలా బాగా ప్లానింగ్ అయితే చేస్తున్నారు. దే ఆర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది ఈ విషయంలో మాత్రం. లాస్ట్ సీజన్ అంతా బిస్కెట్ చేశారు కానీ బట్ ఈ సీజన్ దే ఆర్ ఆన్ పాయింట్ అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది ఈ సీజన్ మాత్రం. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. చాలా నచ్చుతుంది అనమాట కొంచెం. సో అది. సో ఇక మనకు వచ్చేసి దివ్యాని తీయటానికైతే ట్రై చేస్తున్నారనమాట. దివ్య కొంచెం సీరియస్ అవుతుంది. మీకెవరికి ధైర్యం లేదు, మీకు మీ బాండ్లకి మీ ఫ్రెండ్షిప్లకి ఇబ్బంది అవ్వకూడదని నన్ను తీసేస్తున్నారా, ధైర్యం లేదని అంటే మధ్యలో శ్రీజ వచ్చేసి ధైర్యం లేదు, దమ్ము లేదు, ఇలాంటి మాటలు మాట్లాడకండి అని అంటుంది. సో అయితే ఇక దివ్య కూడా కొంచెం సీరియస్గా మాట్లాడుతుందన్నమాట. నేను నీకు చెప్పలేదు, నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు, అది ఇది అని. సో ఇక వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. అండ్ దాని తర్వాత భరణి శంకర్ గారు అను డెమాన్ పవన్ ఇద్దరిలో ఒకళ్ళైతే ఆ మంచం మీద కిందకి దిగినట్లయితే మనకు తెలుస్తుంది అనమాట ప్రోమోలో. సో వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. మీరు ముందుగా ఎవరు దిగారో చూసి మాట్లాడండి అని మన భరణి శంకర్ గారు అయితే అంటున్నారనమాట. సో ఇలా అయితే జరుగుతుంది. అండ్ ఫ్లోరా సైని వచ్చేసి చెప్తుందనమాట ముందు డెమాన్ పవనే దిగాడని. సో ప్రోమోలో అయితే అలా ఎండ్ అయిపోయింది. సో ఇవాళ ఎపిసోడ్ కూడా కొంచెం ట్విస్ట్లతోనే ఉండబోతుంది. చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది.
అండ్ దాంతోపాటు ఇవాళ నుంచి మన ఛానల్లో ఖచ్చితంగా డైలీ వీడియోస్ అయితే వస్తాయి. ఈ సీజన్ ఖచ్చితంగా 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని అయితే నేను అనుకుంటున్నా. సో డైలీ అందుకే వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతా. డైలీ ఒక 4 వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే పెడతా అన్నమాట. అండ్ ఖచ్చితంగా యూ విల్ ఎంజాయ్ అవర్ వీడియోస్. సో అంతే, డైలీ ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తాయి ఇప్పటి నుంచి. సో లైవ్ అప్డేట్స్, నామినేషన్స్, ఎపిసోడ్స్ అప్డేట్స్, లైవ్ అప్డేట్స్, సో ఇవన్నీ వస్తాయన్నమాట.